నేటి నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి దేశంలో ఎక్కడో లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం. బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయోజనం ఫలిస్తే వివిధ రాష్ట్రాల్లో ఇదే బాట. ఆనంద్. సో అంటే మనం అవునన్నా కాదన్నా ఈ సమాజంలో ఇటు పురుషులు మహిళలు ఉంటారు, కానీ ఈ సమాజంలో మూడో తరం మనుషులు ఎవరైతే మూడో వ్యక్తులు ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్లు. సో వీళ్ళను సమాజం మనుషుల్లాగా గుర్తించదు. సో అందుకే ఆ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వివక్ష గురే వాళ్ళు ఈరోజు కొంత అడుక్కో తింటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతికేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి దేశంలోనే ఎక్కడ కూడా లేదు. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ట్రాఫిక్ కానిస్టేబుల్గా నియమించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. దాదాపు 3 నెలల పాటుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి విధుల్లో చేరుతున్నారట వాళ్ళ. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కూడా అంటే ఈ సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి ఈ జాతిని కూడా గుర్తించడం అంటే మామూలు విషయం కాదు. సో ప్రజలందరూ కూడా దయచేసి వాళ్ళను మనుషుల్లాగా గుర్తించండి, మనుషుల్లాగానే ట్రీట్ చేయండి. వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళు కాకపోతే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ శరీరంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వాటి వల్ల ఈరోజు ట్రాన్స్జెండర్గా మారినటువంటి దాఖలాలు కనబడ్డాయి. కాబట్టి వాళ్ళు కూడా మనలాంటి మన తల్లి నుంచి పుట్టిన వాళ్ళే, మన తండ్రుల నుంచి పుట్టిన వాళ్ళే వాళ్ళంతా కూడా. సో ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు ఆత్మగౌరవంతో బతికేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొన్ని వందల మందిని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఇది ఒక మంచి పరిణామమే. ఇప్పటికైనా కానీ మిగతా ట్రాన్స్జెండర్ గుర్తించి వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ చాలా సంతోషం అంటే దారుణమైన సంతోషంతో ఉన్నారు. అవును అవును నిజంగా ట్రాన్స్జెండర్లను కూడా ఇట్లా గుర్తించి ఏ ప్రభుత్వం గుర్తించలేదు వాస్తవానికి. అవును 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 సో ట్రాన్స్జెండర్స్ అనే విషయంలో అందరూ కూడా ఈరోజు ఒక మానవతా కోణంలో స్పందించారు. అందుకే ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని చోట్ల వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతా ఉన్నారు. దయచేసి ఆ తీరును మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మిమ్మల్ని ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉన్నాయి. సో ఆ కోణంలో మీరు కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకుండా ఈరోజు ఒక అపార్ట్మెంట్ ఇల్లు కానీ పెళ్లి కానీ శుభకార్యం జరిగితే అక్కడ పోయి లక్షల రూపాయలు అడుగుతూ ఉన్నారు. లేక వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నిస్తారు, గుండాయిజం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు అంటే వాళ్ళే చెప్పారు గతంలో మాకు ఉద్యోగాలు ఇచ్చనికి ఎవరు ముందు. అలా ఒక పండుగలాగా అయిపోయింది. సో నిజంగా వాళ్ళకు మంచి గుర్తింపు వచ్చినట్టు కనబడతా ఉంది. సో వీళ్ళకు మన సమాజంలో రెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతాం. రెంట్లు కూడా ఇవ్వరు వాళ్ళకి. చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఉంటాయి. సో ప్రభుత్వం గుర్తించడం, వాళ్ళకి జాబులు రావడం, వాళ్ళు కూడా సమాజంలో మమ్మల్ని గుర్తించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.